నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కో-కన్వీనర్ జె. బాబు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం ఆదివాసీ హక్కులు కార్పొరేటీకరణ సంఘీభావ ఉద్యమాలు అఖిల భారత సదస్సు ఈ నెల 9, 10 ఆగస్టు 2024 సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్లింగంపల్లి హైదరాబాద్ నందు నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా పాత్రికేయులు సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎల్లంకి వెంకటేశ్వర్లు, ఎన్ కేశవులు, ఎస్ సీనయ్య, వై సుబ్బారావు, ఎం బ్రహ్మం, శివశంకర్, అబ్బాయి రెడ్డి, శ్యాంప్రసాద్, శివకోటయ్య, గోపాల్, వేణు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగేటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదికలో ప్రతి ఒక్కరిని పాల్గొనాలని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబించేటువంటి పద్ధతులు చూస్తుంటే బ్రిటిష్ పాలకులతో భారతదేశంలో ఉన్నటువంటి మనందరం పోరాడి స్వాతంత్రం తెచ్చుకుంటే ఇప్పుడు ఇక్కడ జీవించడానికి మనందరం మన ప్రభుత్వాలతో పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు ఎందుకు ఇలా ఎందుకు అవుతున్నది అర్థం కావడం లేదు. 77 ఏళ్ళ స్వతంత్ర భారతంలో అంతకుముందు పోరాటాలే, ఇప్పుడు పోరాటాలే. ఈ వ్యవస్థలు ఎంత దుర్భరంగా తయారవుతున్నాయంటే మనిషి జీవించడానికి కష్టమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి మన భారతదేశంలో. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు. ఎలాంటి నిర్ణయాలు అంటే మనిషి జీవించడానికి కష్టమైనటువంటి విధంగా తీసుకునే నిర్ణయాలు. వీటన్నిటి మీద మనందరం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది మనందరం చూస్తున్నాము. ప్రతి ఒక్క వ్యవస్థల్ని ప్రైవేటీకరించుకుంటూ పోతున్నారు. ఈ ప్రైవేటీకరణ చేసేటువంటి క్రమంలో ఈ వ్యవస్థలన్నీ ఎవరి చేతులకు వెళ్తున్నాయంటే కార్పొరేట్ వ్యవస్థలకి వెళ్తున్నాయి. కార్పొరేట్ వ్యవస్థలన్నీ ఎవరి కన్సర్న్లో పనిచేస్తున్నాయి? ఒకరిద్దరు. భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది, సుమారు 150 కోట్ల మంది జనాభా ఎంతో పేదరికంలో అల్లాడుతుంటే, కానీ మన ప్రభుత్వాలు కొంతమంది, ఒక 10 మంది 20 మంది కార్పొరేట్ శక్తుల చేతులకి మన భారతదేశంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని అప్పచెప్పాలని నిర్ణయం తీసుకోవడం చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. కాబట్టి దానికి తోడు ఈరోజు ఆదివాసీల మీద ఉక్కుపాదం మోపుతున్నాయి కేంద్ర ప్రభుత్వం. మనం చూస్తున్నాము, ఆపరేషన్ కగార్ అని స్టార్ట్ చేసి జనవరి నుంచి చూస్తే ఇప్పటికీ మధ్య భారతదేశంలో సుమారు 200 మంది పైగా ఆదివాసీలు చనిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షాలు ప్రశ్నించినా, ప్రజా సంఘాలు ప్రశ్నించినా, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే మేము నక్సలైట్ల కోసం ఇలాంటి వాటిని అమలు చేస్తున్నామని చెప్తున్నారు. నక్సలైట్లు వేరేయడం కోసమో లేకపోతే తీవ్రవాదుల్ని వేరేయడం కోసమో ఈ పనులు చేస్తున్నాం అంటున్నారు. కానీ నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది అసలు స్ఫూర్తి ఆదివాసీల నుంచే మనందరం కూడా నేర్చుకున్నాం. ఆదివాసీలు ఈ రోజే కాదు, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఆ ప్రభుత్వాల్లో, ఈ ప్రభుత్వాల్లో కూడా వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. పోరాటాల ద్వారానే వాళ్ళ హక్కులు సాధ్యమవుతున్నాయి. మరి వీటికి చర్మగీతం పడాల్సినటువంటి అవకాశం లేదా? ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఈ ఆదివాసీ హక్కులు కాపాడడం కోసం మన దేశంలో ఉన్నటువంటి అటవీ సంపదను మనం కాపాడుకొని భావితరాలకు ఇవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు 9వ తారీఖు 9-10 ఆగస్టు 9-10 తారీఖున హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగేటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదికలో ప్రజా సంఘాలన్నీ కలిసి పాల్గొనాలని మీ అందరికీ వినయపూర్వకంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.